హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ సింపుల్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలోని అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని కొత్త మంచి చిట్కాలను అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టిప్ అయితే చూద్దాము. మనం ఆమ్లెట్ వేసుకోవడానికి ప్యాన్ అనేది సపరేట్గా పెట్టుకుంటూ ఉంటాం కదండి. అది యూస్ చేసిన తర్వాత మనం లిక్విడ్తో ఎంత కడిగినా సరే ఆ స్మెల్ అనేది పోదండి. అలాగే నిమ్మకాయలు ఇలాగ వాడిపోయినవి నెక్స్ట్ మనం జ్యూస్ తీసిగా ఉన్న నిమ్మ తొక్కల్ని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకుందామండి. బాటిల్స్ కూడా మనం క్లీన్ చేసుకోవడానికి ఈ నిమ్మకాయల్ని యూస్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ప్యాన్ క్లీన్ చేయడానికి జ్యూస్ తీసేసిన నిమ్మ తొక్కనైతే నేను తీసుకుంటున్నానండి. దీంతోనే ప్యాన్ అనేది క్లీన్ చేస్తాను. నిమ్మ తొక్కతో పాటు కొంచెం కోల్గేట్ పేస్ట్ని మనం వేసుకోవాలండి. కోల్గేట్ పేస్ట్ని నిమ్మ తొక్క పైన వేసుకొని కొంచెం ప్యాన్ పైన వాటర్ వేసి ఇలా కనుక మనం ఈ పేస్ట్ నిమ్మ తొక్క యూస్ చేసి క్లీన్ చేసుకున్నామంటే మనకు అస్సలు జిడ్డు కానీ ఆ నీచు వాసన కానీ అస్సలు రాదండి. అలాగే మనకి ఈ నిమ్మకాయలు కూడా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక 2 మినిట్స్ ప్యాన్ మొత్తం కూడా ఈ పేస్ట్ని అప్లై చేసి నిమ్మ తొక్కతోని ఈ విధంగా స్క్రబ్ చేసుకున్నామంటే మనకి స్మెల్ కానీ జిడ్డు కానీ అస్సలు ఉండదండి. ఆమ్లెట్ వేసిన ప్యాన్ అనే కాదు, మనం నాన్ వెజ్ చేస్తుంటాం కదా, ఫిష్ ఫ్రై కానీ ఫిష్ పులుసు కానీ అది కూడా ఎక్కువగా నీచు వాసన అనేది వస్తూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా సరే స్మెల్ అనేది అస్సలు పోదు ఫిష్ది. అటువంటప్పుడు కూడా మనం ఆ తినే ప్లేట్లని కానీ ఆ వండిన పాత్రలు కానీ ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే మనకి ఆ స్మెల్ అనేది అస్సలు ఉండదు. నెక్స్ట్ చాలా ఫాస్ట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా 2 మినిట్స్ మనం స్క్రబ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసేసుకోవడమే. ఇంకా మనం డిష్ వాషర్ లిక్విడ్ కానీ సోప్ కానీ అస్సలు పెట్టనవసరం లేదు. చూడండి, జిడ్డు కానీ స్మెల్ కానీ ఏమీ లేదు. చాలా నీట్గా క్లీన్ అయ్యింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక తప్పకుండా చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలాగా టమాటాలు మనం తెచ్చి పెట్టుకుంటుంటాం కదా, అవి ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా మనం స్టోర్ చేసుకోవాలంటే మనం కుకింగ్ ఆయిల్ని ఈ విధంగా టమాటాల పైన అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని మనం కనుక స్టోర్ చేసుకుంటే టమాటాలు అనేవి కుళ్ళిపోకుండా పాడవకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి టమాటాలు కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు మనం కేజీ 2 కేజీస్ అవి తెచ్చి స్టోర్ పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ టిప్ ఒక్కసారి యూస్ చేసి మీరు ఈ విధంగా స్టోర్ చేసుకున్నారంటే టమాటాలు అస్సలు పాడవు. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇలాంటి పాలిథిన్ కవర్లోనైతే పెట్టేసి గాలి వెళ్ళకుండా కవర్ని టైట్గా మనం ఇలాగా ముడివేసుకోవాలి. గాలి అస్సలు వెళ్ళకుండా చూసుకోవాలి. ఇలా కట్టేసుకున్న తర్వాత ఒక చిన్న టూత్ పిక్ కానీ లేకపోతే చిన్న కర్రపుల్ల కానీ ఏదైనా తీసుకొని చిన్న చిన్న కన్నాలు అయితే మనం దీన్ని పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఫ్రిడ్జ్లో కనుక మనం స్టోర్ చేసుకున్నామంటే 10 డేస్ 15 డేస్ ఇవి పాడవకుండా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి. ఇప్పుడు ఈ ప్యాకెట్ని ఇలాగ కవర్ తోటి వెజిటేబుల్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక చిన్న ఆనియన్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలంటే మన ఇంట్లోని బల్లులు అనేవి ఎక్కువగా ఉంటాయండి. 1, 2 అంటే పర్వాలేదు. చాలా బల్లులు ఉన్నాయి అంటే చాలా చిరాగ్గా ఉంటాయండి. మన ఇంట్లోని వంట గదిలోని ఎక్కువగా మనం వంట వండే పాత్రల దగ్గరికి రావడం, స్టవ్ దగ్గరికి రావడం ఇలాగ నైట్ టైం ఎక్కువగా తిరుగుతుంటాయి. అది మనకి చాలా ఇబ్బంది అండి. అలా రాకుండా ఉండాలి అంటే, బల్లుల బాధ తప్పాలి అంటే ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ఆల్రెడీ ఈ టిప్ని ఫాలో అవుతున్నాను. బల్లులు అనేవి అస్సలు ఉండవు. ఒక చిన్న ఆనియన్ తీసుకోవాలండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇది రెమెడీ అనేది తయారు చేస్తున్నాము. ఎక్కువ కాస్ట్ అనేది అస్సలు అవ్వదండి. ఇలాగా ఒక చిన్న ఆనియన్ తీసుకొని కొంచెం దీన్ని ఇలాగా గ్రేటర్తోని గ్రేట్ చేసుకోవాలండి. లేదా ఆనియన్ పేస్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా కొంచెం ఆనియన్ పేస్ట్ని తీసుకొని ఇందులోని కొంచెం మనం డెటాల్ వేసుకోవాలి. ఒక చిన్న స్పూను లేదా హాఫ్ స్పూన్ అయితే డెటాల్ సరిపోతుంది. హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఆనియన్ పేస్ట్ కొంచెం ఉంది కాబట్టి
ఈ తక్కువ క్వాంటిటీ కాదండి, మీకు ఎంత అవసరమైతే అంత చేసుకోవచ్చు. ఒక ఆనియన్ని కూడా పేస్ట్ చేసి తీసుకోవచ్చు ఎక్కువ దగ్గరలు పెట్టాలంటే. లేదు 2, 3 చోట్ల పెట్టాలి అంటే ఇలా మనకి ఒక స్పూన్ పేస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఒక స్పూన్ వరకు అయ్యిందండి. ఇలాగ డెటాలును ఆనియన్ పేస్ట్ బాగా మిక్స్ చేసుకొని కాటన్ లేదా టిష్యూ పేపర్ తీసుకొని మనకి ఎన్ని అయితే కావాలో అన్ని డివైడ్ చేసుకొని ఈ ఆనియన్ పేస్ట్లోని మనం కలిపేసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీ దగ్గర కాటన్ లేదా టిష్యూ పేపర్ లేదు అంటే ఒక చిన్న కాటన్ క్లాత్ అయినా సరే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా ఇలాగ 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఇలాగ ఆనియన్ పేస్ట్లోని ఇలాగ చిన్న ముంచేసి బాల్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి మీకు ఎక్కడ మనకి బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయి అని అనుకుంటారో అక్కడ పెట్టుకుంటే ఈ ఆనియన్ ఘాటుకి డెటాల్ స్మెల్కి అస్సలు బల్లులు అనేవి దగ్గరికి రావండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఇలాగ మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కిచెన్లో కానీ లేకపోతే బెడ్రూమ్లో కానీ బట్టలు పెట్టే చోట మీకు ఎక్కడైతే బల్లులు ఎక్కువగా వస్తాయి అని అనిపిస్తుందో అక్కడ పెట్టి చూడండి. అస్సలు ఇంకా ఆ చుట్టుపక్కల కూడా బల్లులు అనేవి ఉండవండి స్మెల్కి. నేనైతే కిచెన్లోని సెల్ఫ్లోని ఒక దగ్గర పెట్టానండి. స్టవ్ బ్యాక్ సైడ్ ఇలా ఒకటి పెట్టాను. ఇలా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. మిక్సీ జార్ ఒక్కొక్కసారి మనకి స్మెల్ అనేది బాగా వస్తుంటుంది. మసాలా పేస్ట్లు చేస్తుంటాము, లేదంటే హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి మిక్సీ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇంకా మనం పప్పులు అలాంటివి ఏవైనా మిక్సీ చేసేటప్పుడు దీని కింద అనేది ఉండిపోతూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా సరే కొంచెమైనా సరే మనం మిక్సీ చేసింది ఆ బ్లేడ్ చుట్టూ ఉండిపోవచ్చు. అలాగా మనకి మిక్సీ జార్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. అలా మనకి స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే 15 డేస్కైనా 1 మంత్కి ఒక్కసారైనా సరే ఇలా ఒక్కసారి చేసి చూడండి. మీకు అస్సలు మిక్సీ జార్ అనేది స్మెల్ అనేది అస్సలు ఉండదు. ఒక బంగాళదుంపను తీసుకోవాలి. హాఫ్ ముక్క అయితే సరిపోతుంది. ఇలా హాఫ్ ముక్క తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. పీల్ తీయాల్సిన అవసరం లేదండి, ఇలాగే కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు ఎంతగానో ఉపయోగపడిన చాలా చిట్కాలు ఉన్నాయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోని ఇంకొక ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. కొంచెం కోల్గేట్ పేస్ట్ని అయితే యాడ్ చేయాలండి. కోల్గేట్ పేస్ట్ మనకి జిడ్డు అనేది పోతుంది. నెక్స్ట్ స్మెల్ రాకుండా కూడా ఉంటుందండి. బంగాళదుంప కూడాను స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ ఏమీ లేకుండా మనకి బాగా యూజ్ అవుతుంది. ఇలా పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనమైతే దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే వేయొద్దండి. 2-3 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి. ఈ మెత్తగా మనం పేస్ట్ చేసుకున్న దాన్ని స్టీల్ సింక్ కనుక మీకు ఉన్నట్లయితే, స్టీల్ అయినా కాదండి గ్రానైట్ అయినా సరే ఏ సింక్ అయినా సరే ఈ పేస్ట్తో కనుక క్లీన్ చేసామంటే మనకి జిడ్డు మురికి అనేది ఏమీ ఉండదండి. ఇలాగా మల్టీపర్పస్లోని మనకి ఈ పేస్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. చూడండి, నేనైతే దీన్ని క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మిక్సీ జార్ అనేది చాలా షైనింగ్గా క్లీన్గా అయిపోయిందండి. ఈ బ్లేడ్ కూడా చాలా స్మూత్గా మనకి తిరుగుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.